అందరికీ నమస్కారం. అక్షరాల వెనుక అనంతమైన భావాలు, మనసుకు హాయినిచ్చే మన తెలుగు కథలు. శోభా కిరణ్ తెలుగు కథలకు స్వాగతం. కథ పేరు ఉత్తమ విద్యార్థి. 5వ తరగతి చదువుతున్న మురళి ఫ్లూట్ వినసొంపుగా వాయిస్తాడు. అది విన్న వారెవరైనా ఒక మంచి విద్వాంసుడు వాయిస్తున్నాడని అనుకుంటారు. మురళి ప్రతిభను చూసి అతని తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఒకరోజు స్కూల్లో రఘు మాస్టారు, రాబోయే సోమవారము మీరంతా తల్లిదండ్రులను తీసుకొని పాఠశాలకు రావాలి. మీరు చేసే మంచి పనుల గురించి వాళ్ళు ఒక పేపర్ మీద రాసి ఇవ్వాలి. అందులో నుండి ఒకరిని ఎంపిక చేసి ఈసారి జరగబోయే పాఠశాల వార్షికోత్సవంలో అతిథి చేత సన్మానం చేయించడం జరుగుతుంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే పిల్లలందరూ అమ్మా నాన్నలు తమ గురించి మంచిగా రాయాలని కోరుకోవటం మొదలుపెట్టారు. ఇంకొందరు అతి తెలివి ప్రదర్శించి తల్లిదండ్రులను ఏం రాయమనాలో నిర్ణయం చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఎలాగైనా తమ పిల్లలకు మంచి పేరు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ రోజు రానే వచ్చింది. పిల్లలందరూ తల్లిదండ్రులతో స్కూలుకు వచ్చారు. అందరూ కూడా తమ పిల్లవాడు ఆటల్లో మేటి అని, పాటలు బాగా పాడతాడని, నృత్యంలో వాడిని మెచ్చిన వారు లేరని రాసి ఇచ్చారు. మురళి వాళ్ళమ్మ మాత్రం, మా వాడు ఫ్లూటు వాయిస్తుంటే వీధులను వాళ్ళందరూ దాన్ని విని ఆనందిస్తారు అంటూ ఉన్నది ఉన్నట్టు రాసింది. వార్షికోత్సవం రోజున తల్లిదండ్రులు పిల్లలందరూ ఉత్సాహంగా వచ్చారు. రఘు మాస్టారు నిర్వహించిన పరీక్ష గురించి అందరికీ వివరించి విజేత ప్రకటించమని తెలుగు ఉపాధ్యాయుడైన రమణయ్యను కోరారు. రమణయ్య మాస్టారు ఆ పరీక్షకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో తల్లిదండ్రులు బాగా మెచ్చుకునే పని చేసిన విద్యార్థి రాము. కాబట్టి రామును విజేతగా ప్రకటిస్తున్నాను అన్నారు. ఆ మాటలు విన్న అందరూ అవాక్కయ్యారు. ఇస్తే ఫ్లూటు బాగా వాయించే మురళికి ఇవ్వాలి, కానీ రాము ఎలా విజేత అవుతాడు అని అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వారి సందేహం నివృత్తి చేయడానికి మాస్టారు, చూడండి, మీరందరూ మీ పిల్లలు ఫలానా పని చేస్తారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పారు. కానీ రాము వాళ్ళ నాన్న మాత్రము అమ్మ లేకపోయినా ఇంటి పనుల్లో తనకు సహాయం చేస్తాడని, ఆ తర్వాత స్కూలుకి వెళ్ళి శ్రద్ధగా చదువుకుంటాడని రాశాడు. నిజం చెప్పండి, మనలో ఎంతమంది పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు? అలాంటిది రాము చేస్తున్న పనికి మనందరం అభినందించాలి కదా అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా చప్పట్లు మారుమ్రోగాయి. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.